న్యూస్ చూస్తున్నాం. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. జరీబు మెట్ట భూముల అంశం, గ్రామ కంటాలు, అసైన్డ్ లంక భూములు, రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. వీలైనంత వరకు త్వరితగతిన సమస్యలు పరిష్కారంపై కమిటీ దృష్టి పెట్టింది. రైతుల ప్లాట్లకు హద్దురాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. గుంటూరు, మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైన కమిటీలో చర్చ జరిగింది. ఇక ఎల్లుండి ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని, నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అధికారులు హాజరయ్యారు. 6 నెలల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమస్యలను ఏ విధంగా చర్చించాలన్న దానిపై సమావేశంలో చర్చించారు. రైతులు ఎవరు కూడా అపోహలు నమ్మవద్దని అన్నారు. 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో సమాచారం అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, మరి ప్రస్తుతం త్రిసభ్య కమిటీ నిర్ణయించిన విధి విధానాలు ఏంటి, వాళ్ళ తీర్మానాలు ఏంటి తెలియజేయండి. రాజధాని రైతులను చెప్పుకోవచ్చు. అయితే అలాంటి రాజధాని రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. సో దానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. గతంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం భూమిని తీసుకుంది. భూమిని తీసుకున్న తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో పూర్తిగా కొత్త ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టేసింది. అటు రాజధాని రైతులకు కూడా పూర్తి స్థాయిలో అంటే పంట పండించుకోవడానికి భూములు లేవు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ వాళ్ళకి అందలేదు. చాలా తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా గతంలో ఉంది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తమకు న్యాయం జరుగుతున్న రైతులు భావిస్తారు. దాదాపుగా 1.5 సంవత్సరం అయినప్పటికీ రైతుల సమస్యలపై కొత్త ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అని చెప్పి, అదేవిధంగా సిఐడి అధికారులు కూడా తమ సమస్యను పట్టించుకోవట్లేదని చెప్పి ప్రభుత్వంపై రాజధాని గ్రామ రైతుల నుంచి కొంతమంది విమర్శలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలో రైతుల సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలో పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి, అదేవిధంగా మంత్రి నారాయణతో పాటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూడా అందులో త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు రెండోసారి, మొన్న శనివారం మొదటిసారి రాజధాని గ్రామ రైతులతో భేటీ అయ్యారు. ఈ రోజు రెండోసారి ఉదయం అమరావతి ప్రాంతంలోని సిఆర్డీఏ భవనంలో ఈ రోజు ఉదయం మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. ముఖ్యంగా ఏవైతే రైతుల సమస్యలు ఉన్నాయో అటు గ్రామ కంటాలు కానీ, రైతుల భూమికి సంబంధించిన విషయాలు కానీ, అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ క్లాస్ విషయంలో కానీ, వీటన్నిటికి సంబంధించి అతి త్వరలోనే పూర్తిగా సమస్యలు పరిష్కరిస్తామని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి మరోసారి దీనికి సంబంధించి మంత్రుల సమావేశం మరోసారి జరగబోతుంది. అయితే అటు అమరావతి ప్రాంతానికి గుంటూరు నుంచి మంగళగిరి నుంచి చేరుకోవడానికి రహదారిపై కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. దాని గురించి కూడా ఎల్లుండి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తానికి అమరావతి ప్రాంతంలో రైతులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రిటర్నబుల్ క్లాస్ కూడా ఇచ్చారు, కానీ అవి ఏ ప్రాంతంలో ఇచ్చారు, వాటి సరిహద్దులు ఎక్కడైనా ఇచ్చి ఇప్పటిదాకా పూర్తి కూడా రైతులకు తెలియని పరిస్థితి. అదేవిధంగా కొంతమంది అసైన్డ్ భూములు రైతులు కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళకి అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకి కొంత ప్లాట్స్ ని కేటాయించారు. వాటికి సంబంధించి ఎక్కడ కేటాయించారు, అసైన్డ్ ప్లాట్స్ అని కూడా అందులో చెప్పినట్టు కూడా గతంలో ఉంది. ప్రజెంట్ అసైన్డ్ అనే పదాన్ని ఆ ప్లాట్ల విషయంలో తొలగించారు. ఇలాంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామ కంటాలకు సంబంధించి ప్రజెంట్ అమరావతి రాజధాని ఏర్పడుతున్న నేపథ్యంలో ఆ గ్రామాల పరిధి ఎక్కడి వరకు ఉండబోతుంది, ఎక్కడి వరకు భూముల్ని సిఆర్డీఏ తీసుకుంటుంది, ఎక్కడి వరకు భూములు వాళ్ళు సాగు చేసుకుంటున్నది, వినియోగించుకునే విషయంపై పూర్తిగా క్లారిటీ లేదు. దీనికి సంబంధించి కూడా రైతులు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇవ్వాలి, తమ సమస్యల్ని పూర్తిగా సిఆర్డీఏ పరిష్కరించాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మంత్రుల కమిటీ త్వరితగతిన పరిష్కారం చూపించేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.